అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు యోబు గ్రంథాన్ని 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాం. ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. వేలాది దూతలతో అనినిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా ఎలోహియం అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మేము ధ్యానిస్తున్నటువంటి వాక్యములు మా మనోనేత్రములు వెలిగించుకోవడానికి, మా పాదములకు దీపముగా ఉండటానికి అలాంటి గ్రహింపు ఆత్మకు దయచేసి బలపరచమని, నీ మార్గములో నిలవబెట్టమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా, ధ్యానించి విడిచిపెట్టేవారుగా కాకుండా, ఆ యొక్క మాటలను మా యొక్క హృదయములో భద్రపరుచుకొని తగు రీతిగా నీ మార్గములో నిలిచినట్లుగా, మమ్మల్ని మేము పవిత్రపరుచుకున్నట్లుగా మీరే సహాయం చేయమని ఈ మామలలో మా రక్షకుడికి మంచి యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు దీవించనైతే. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు దీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను దయచేసినావు, అందుకే శేష జీవితం ఇదిగో యావే నా జీవితం, ఆపాదమస్తకం నీకై. ఇదిగో యావే నా ఆపాదమస్తకం నీకై. యోబు గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథములో యోబు గారు జోఫర్తో, నయామాతీయుడైన జోఫర్తో, తన స్నేహితునితో ఈ మాటలు పలుకుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా కన్ను ఇదంతయా చూచెను, నా చెవి విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకు తెలిసే ఉన్నది, మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాదు. నేను సర్వశక్తిమంతుడైన యావేతో మాట్లాడుచూ ఉన్నాను, ఎలోహిం వారితో వాదించుచూ ఉన్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వారు, పనికిమాలిన వైద్యులు అంటున్నాడు. మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు. మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదం వినుడి, నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడు. ఎలోహిం పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురు, ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురు. ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుతారు. కాబట్టి మిమ్మును పరిశోధించుట మీకు క్షేమము. మీరు మీ తోటి నరులను మోసం చేసేవారిగా ఉంటారు. కాబట్టి నిశ్చయముగా ఎలోహిం వారు మిమ్మును గద్దించును. ఆయన భయము మీ మీదికి వస్తుంది. మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు. మీరు ఏదైతే హెచ్చరిక చేస్తూ ఉన్నారో మీ సహోదరులను, అవి బూడిద మాటలు అంటున్నాడు. మీ వాదములు మంటి వాదములు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులయుండుడి.
నా మీదికి వచ్చినది ఏదో అది రానివ్వడి. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను? చేసుకున్న కానీ ప్రాణమునకు తెగించి నేను మాటలాడేదను అనే మాటలు మరి స్నేహితులతో ఈ మాటలు అంటున్నట్లుగా మనము యోబు అంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తను ఏ తప్పిదము చేయలేదు, ఏ చెడు చేయలేదు. కాబట్టి యోబు యొక్క మాటలు మరి బలమైనవిగా ఉంటున్నాయి. నేనెందుకు నా ప్రాణాన్ని ఎరగా చేసుకోవాలి? నేనే తప్పిదం చేయలేదు, నేను మాట్లాడతాను, నేను వాదిస్తాను, నేను ఎలోహిం వారితో పోరాడతాను అనే మాటలు పలికినట్లుగా ఈ అధ్యాయం చూస్తున్నాం. అలాంటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండినప్పుడు మనము ఎవరికి భయపడము అనే మాటను మరి ఈ లేఖన ధ్యానం ద్వారా మనము తెలుసుకుని ఉన్నాం. ఆమేన్.